ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలామంది జాతకపరంగా సర్పదోషం, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. చాలా మంది కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే కదండి, గురువుగారి ఆధ్వర్యంలో ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఆశ్లేష బలి వంటి కార్యక్రమం, శనేశ్వర దోషాలతో, నవగ్రహ దోషాలతో లేదా జాతకపరంగా కొన్ని దోషాలతో బాధపడుతూ ఉంటారు కదా, వారందరికీ కూడా పరిష్కార మార్గం చూపిస్తూ హోమాది క్రతువులు నిర్వహిస్తారు అనే సంగతి తెలుసు కదా. మే 18వ తారీఖున ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. ఇందులో ఎవరైనా సామూహికంగా పాల్గొనాలి అనుకున్నా, ప్రత్యక్షంగా పరోక్షంగా మీ పేరు మీదే పూజ జరగాలి అనుకున్నా, మీరు పాల్గొనాలి అనుకున్నా, కింద మీకు పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్రనామాలు అయితే నమోదు చేయించుకోండి. గురుగారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. ఓకే గురుగారు, ఇప్పుడు మే 18వ తారీఖున ముహూర్తాన్ని నిర్ణయించారు కదండి, ఆ రోజున ఏ ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయో ఒక్కసారి తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 18వ తారీఖు ఆదివారం, షష్ఠి తిథి. చాలా దివ్యమైన ముహూర్తం దొరికింది. ఎప్పుడైనా ముహూర్తానికి చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. మనం చేసే క్రతువుతో పాటు ఆ తిథివారం నక్షత్రాల బలం కూడా చాలా మానవుడి మీద కనపడుతూ ఉంటుంది. మరి అటువంటి ముహూర్తం వైశాఖ మాసంలో మరి కృష్ణపక్షానికి దగ్గరలో చేయబోతున్నాం. ఎప్పుడైనా ముహూర్తానికి చంద్రబలం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎవరైతే చంద్రపరంగా మన నవగ్రహాల్లో మరి పైశాచి యోగాలు కొన్ని ఉంటాయి. మరి కుజుడు నీచబడితే కొన్ని రకాల దోషాలు ఉంటాయి. రాహుదోషం వల్ల కూడా చంద్రబలం ఉన్నప్పుడు బాగా పనిచేస్తూ ఉంటాయి. అటువంటి వాటికి రేపు చేయబోయే ముహూర్తం చాలా విశేషం. ఈ పైశాచిక యోగం వల్ల మైండ్ కరెక్ట్గా పనిచేయకపోవడం, పిచ్చి పిచ్చి ప్రవర్తించడం, పిచ్చి పిచ్చిగా కొంతమంది సైకోల్లాగా ప్రవర్తిస్తుంటారు చూడండి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది. మరి అటువంటి దివ్యమైన ముహూర్తం 18వ తారీఖున కుదిరింది. ఆ రోజున ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, మరి యథావిధిగా 4 రకాల హోమాలు, శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు, తర్వాత లక్ష్మీ నరసింహ హోమం, శూరుని దుర్గా, ఇవన్నీ కూడా చేయబోతున్నాం అమ్మ. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే అండి. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 26 సెప్టెంబర్ 1995 అండి. అక్కడ వినండి మీరు. ఓకే, టైం చెప్పండి. మధ్యాహ్నం 12:50 ఎవరిదమ్మా జాతకం? మా మేనకోడలు నితీష. ఓకే, మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పండి అమ్మా. స్వామి నమస్కారం. స్వామి నమస్తే, చెప్పండి. ఈ అమ్మాయికి వివాహం గురించి చెప్తారని అడిగినాను. ఇంతకుముందు ఒకసారి అడిగారు కదమ్మా? లేదండి, అడగలేదు. అపాయింట్మెంట్ దొరకలేదు, అడగలేదు. సరే, జాతకపరంగా అమ్మాయికి వచ్చేటప్పటికి శుక్రుడు నీచబడ్డాడు. శుక్రుడు ఆడపిల్లలకి ఎప్పుడైనా శుక్రుడు బాగుండాలి. శుక్రుడు బాగుంటే వైవాహిక జీవితం బాగుంటుంది, సౌఖ్యత బాగుంటుంది. మరి దాంతోపాటు పంచమ స్థానంలో కేతువు పడ్డాడు, మేషలగ్నంలో నాగదోషం ఉంది, సర్పశాప యోగం ఉంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైవాహిక జీవితం మీద, సంతానపరంగా, డెవలప్మెంట్లో కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అమ్మాయి ఏం చదువుకుందమ్మా? అమ్మాయి ఏఐ చేసిందండి, లండన్లో ఉంది. ఓకే, జాబ్ అది బాగుందా స్వామి? ఉద్యోగం బాగుందా అంటున్నా. ఉద్యోగం వచ్చింది స్వామి, ఏఐలో. ఇది చేయమనండి ఖచ్చితంగా. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, హోమాలు అవన్నీ చేస్తే ఖచ్చితంగా దోషం వెళ్ళిపోతుంది, మంచి భర్త దొరుకుతాడు, వైవాహిక జీవితం బాగుంటుంది. ఇవి చేయమనండి. ఓకేనా? చాలా థ్యాంక్స్ స్వామి. నమస్కారం. నమస్కారం గురుగారు. ఇప్పుడు హోమాది క్రతువులు చేసుకోవడానికి కొంతమంది క్షేత్ర దర్శనాలకు వెళతారు, లేదంటే మేము నవగ్రహాల్లో శనీశ్వరుడికి నూనె పోస్తున్నామండి, లేదంటే మేము ప్రదక్షిణలు చేస్తున్నామండి, కుక్కే వెళ్ళాము, శ్రీకాళహస్తి వెళ్ళాము అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఆ పరిహారాలు చేసుకోవడానికి, హోమాది క్రతువులు చేసుకోవడానికి మధ్య ఉండేటువంటి తేడా ఏంటండి? చాలా తేడా ఉంటుంది. క్షేత్రాల్లో వచ్చేటప్పటికి సక్రమంగా జరగట్లేదు. ఒక అభిషేకం చేయిస్తే కూడా సక్రమంగా జరగట్లేదు. మరి ఇంటి పక్కన దేవాలయంలోనే 10 మంది వస్తే శివరాత్రి రోజున అభిషేకాలు చేయడం బ్రాహ్మడికి కష్టం. మరి అటువంటి సమయాల్లో క్షేత్రాల్లో ఒక్కసారి 1000 మందికి వాళ్ళని ఎంతమందికి చేయిస్తారు చెప్పండి? పైగా సమయభావం ప్రధానం. మరి క్షేత్రాలకు వచ్చేటప్పటికి బ్రాహ్మణ చేతిలో ఏముండదు. మేనేజ్మెంటు, ఎండోమెంట్ బోర్డు ఉంటుంది,
వాళ్ళందరూ చెప్పినట్టు వినాలి, ఇట్లా సిస్టమ్ అనేది ఉంటుంది. మరి క్షేత్రాల్లో సరిగ్గా జరగట్లేదు. మేము ఎన్నో అన్ని రకాల క్షేత్రాలు తిరుగుతుంటాం, ప్రతి చోట చూస్తూ ఉంటాం. ఎక్కడ చేసినా సక్రమంగా మంత్రలోపం లేకుండా ఎప్పుడైతే కార్యక్రమం జరిగిందో ఫలితం అనేది వస్తుంది. మరి మంత్రలోపం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితం అయితే కనపడదు. మరి నా దగ్గరికి కొన్ని వేల మంది నా దగ్గరికి వచ్చి ఉంటారు. అన్ని చోట్లకి తిరిగి అన్ని రకాల హోమాలు చేసి, గురువుగారు అన్ని రకం అందరూ చెప్పిన పూజ ప్రతి వాళ్ళు చెప్పింది చేసామండి, మాకు పనులు కావట్లేదని బాధపడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి మన పీఠంలో చేసిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు కనపడ్డాయి కొన్ని వేల మందికి. కాబట్టి దాని గురించి మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ మన పీఠంలో ప్రతి మాసం కూడా చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే చాలా పెద్ద క్రతువు ఇది. ఇది ఏర్పాటు చేయాలంటే లక్షల రూపాయలతో ఖర్చు కూడుకొని ఉండేటువంటి కార్యక్రమం. మరి సామాన్యుడు అన్ని లక్షలు పెట్టి చేయాలంటే చేయలేడు. కాబట్టి మన ట్రస్ట్ తరఫున మన పీఠం తరఫున ప్రతి నెల కూడా ఇది కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి అన్న సదుద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొన్ని వేల మందికి మనం చేయించడం జరిగింది. అందరూ కూడా సత్ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. అందులో సందేహం లేదు. ప్రతి నెల కూడా జరుగుతుంటుంది మన పీఠంలో కార్యక్రమం. అట్లా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1997 6వ నెల జూన్ తేదీ అమ్మా. 7 జూన్ తేదీ చెప్పలేదు మీరు. 23వ తారీఖు. జూన్ 28 సాయంత్రం 6:30. 23వ తారీఖు జూన్ సాయంత్రం 7:15. సాయంత్రం 7:15 అంట గురువుగారు. 23. మళ్ళా 23 ఏంటమ్మా? 28 అన్నారుగా. 23 జూన్. సరే సరే మాట్లాడండి అమ్మా గురువు. చెప్పమ్మా. గురువుగారు నమస్కారం. నమస్తే. ఎవరిది జాతకం? టీవీ చూడకుండా మాట్లాడమ్మా. టీవీ చూస్తే కాల్ కట్ చేయమని చెప్పేస్తా. అదిగో టీవీ చూస్తున్నావు. మా టీవీ వైపు చూడకండి. వేరే కాల్ తీసుకో. సరే నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రోజు ఒకసారి చెప్తేనే పాటిస్తారేమో. దయచేసి టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టుకోండి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఫోన్లో మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. బయటకు వచ్చామండి, బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అమ్మా మిమ్మల్ని కాదులేండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1983 జూలై 14. కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా. 1983 జూలై 14. టైం చెప్పండి అమ్మా. టైం తెలియదండి, మా అమ్మగారిని అడగలేదు. పొద్దున్న, మధ్యాహ్నమా, రాత్రి అవన్నా చెప్పండి. టీవీ చూడొద్దమ్మా, చెప్పండి. పొద్దున్న, మధ్యాహ్నమా, రాత్రి. ఏ టైమో తెలియదండి, మరి ఏ టైం పుట్టాను. సరే మాట్లాడండి అమ్మా. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఏమండి మాకు కలిసి రావట్లేదండి, ఆర్థిక సమస్యలు. గట్టిగా మాట్లాడమ్మా, గట్టిగా మాట్లాడండి. ఫోన్ దగ్గరే పెట్టుకొని మాట్లాడండి. మా భర్త పేరు హరినాథ్ అండి, మాకు ప్రస్తుతం కలిసి రావట్లేదండి. మీ పేరేంటమ్మా? పార్వతి, చెరుగురు శివపార్వతి. శివపార్వతి. గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు, అవునా? అవునండి. మీ వారు నాలుగు ఈ మధ్య చనిపోయారా? 5 ఏళ్లలో చనిపోయారా? లేదండి, మా భర్త ఉన్నారండి. మరి వినపట్లా, చెప్పండి. అయ్యో సారీ. హలో చెప్పమ్మా. నా భర్త హరినాథ్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడకపోతే సగం సగం చెప్తే ఎట్లా అమ్మా, చెప్పండి. 2 ఆటోలు పోయినాయండి, మాకు కలిసి రావట్లేదు. ఏం చేయాలో పరిహారం? నా భర్త పేరు హరినాథ్. సరే, గడిచిపోయిన 3 సంవత్సరాలు టైం బాగాలేదు. అష్టమ శని ప్రభావం వల్ల మొత్తం నష్టపోతారు. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంది, ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చెప్తా. ఎప్పుడైనా పెద్దగా మాట్లాడితే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మీ సమస్య నాకు అర్థమవుతుంది. లోపల మాట్లాడితే ఎట్లా చెప్పండి? మీరు చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి కదమ్మా, తర్వాత చేయండి. సరే గురువుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. దయచేసి టీవీ వైపు చూడొద్దు, ఫోన్లో గట్టిగా మాట్లాడండి. మీకు అపాయింట్మెంట్ తీసుకోకుండా చక్కగా లైవ్ కార్యక్రమానికి కాల్ చేసి సెకండ్స్లోనే జాతకం తెలుసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 31 జూలై ఓకే 1999. టైం చెప్పండి. నైట్ 11:15 మేడం. ఓకే, మీదేనా అండి జాతకం? ఇదే మేడం. 11:15. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు మహేష్ మేడం. చెప్పయ్యా మహేష్. గురుగారు నమస్కారం. నమస్తే. ఎన్నింటికి? 11:15. 11:15. చెప్పు. అది గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను.
లాస్ట్ ఎగ్జామ్ రాశాను, జస్ట్ వన్ మార్క్స్ తో వేరియేషన్ వచ్చింది, Okay. అది క్లియర్ కాలేదు. సరే, గట్టి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ప్రతిరోజు సూర్యారాధన చేయండి, సూర్య భగవానుడికి ప్రతిరోజు నమస్కారం చేయి. ఓకే. నాన్ వెజిటేరియన్ తింటావా? లేదు, వెజిటేరియన్, విశ్వ బ్రాహ్మిన్స్. వెరీ గుడ్, తినకపోతే మంచిదే. సూర్యారాధన చేయి, ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వు. మెడలో జన్యం ఉందా, తీసేసావా? మెడలో ఒడుగైందా? లేదు, ఇంకా కాలేదు గురుగారు. తొందరగా ఒడుగు చేసుకుని జన్యం వేసుకో, వేసి ప్రతిరోజు అర్ఘ్యం కనుక ఇస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకేనా? జాతకం బాగుంది. సరే గురుగారు, నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 11/11/2006. టైం చెప్పండి. 5:19 అండి. ఎప్పుడండి? ఉదయం, తెల్లవారుజామున. ఎవరిదండి జాతకం? బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. హర్షాన్. చెప్పండి. హర్షానా? అవునండి. నమస్తే అండి. ఓకే, నమస్తే. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం కొంచెం అదే ఇదిగా ఉంటాడు కొంచెం. గడిచిపోయిన 3 సంవత్సరాల్లో చాలా ప్రాబ్లం ఏమైనా వచ్చిందా, రాలేదా? హెల్త్ పరంగా గత 3 సంవత్సరాల్లో హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా, రాలేదా? వచ్చినాయండి. ఏమైంది చెప్పండి. అంటే కొంచెం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి, అజీర్ణం అట్లా అన్నమాట. సరే, ఓకే. ఇప్పుడు దేని గురించి అడుగుతున్నారు? నేను ఆరోగ్యం గురించి, తర్వాత కెరియర్ గురించి, జాబ్ గానీ అట్లా ఏమంటది. ప్రస్తుతానికి చేసేది తను HCL లో చదువుకుంటూ జాబ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది సార్, దాంట్లో జాయిన్ అయ్యాడు. అందులో ఇప్పుడు కెరియర్ పరంగా సెటిల్ అవ్వాల్సిన టైం ఇది. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మంచి సమయం, మంచి దాంట్లో సెటిల్ అవ్వాల్సి ఉంది. వినండి, ఖచ్చితంగా సెటిల్మెంట్ వస్తుంది. చాలా బాగుంది. ఓకేనా? మీరేం చేస్తుంటారు? నాది కూడా జాబ్ రావాల్సి ఉంది. నాకు కూడా ఏదో జరిగింది కొంచెం అట్లాగా. సేమ్ రిలేటెడా? మాత్రంగానే ఉంది. మీరు చెప్పే జాబు మీ అబ్బాయిది సేమ్ రిలేటెడ్ జాబా అంటున్నా? కాదండి, నాది వేరేనండి. సరే, ఓకే. ఖచ్చితంగా వస్తుంది. మంచి టైం నడుస్తుంది. గట్టి ప్రయత్నం చేయమనండి. బ్యాడ్ టైం అయిపోయింది. ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఏం చేసుకోవాలంటారండి? బాగానే ఉంది. నాగదోషం ఉంటుంది. నాగప్రతిష్ఠ ఒకసారి చేయించండి. నాగప్రతిష్ఠ అండి? నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ కలిపి ఏకకాలంలో చేయాలి. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా డేట్ ఆఫ్ బర్త్ October 8, 1987. 8 అక్టోబర్ 1987 అండి. గురువారం రాత్రి 9:35 పుట్టానండి. ఓకే, మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. దీపక్ అండి. నమస్తే గురువు గారు. చెప్పయ్యా దీపక్. సార్, నాకు వివాహం కాలేదు ఇంకా, అదే తెలుసుకుందామని. జాతకపరంగా నాగదోషం ఉంది, శుక్రదోషం ఉంది. ఈ రెండు ఉంటే పెళ్లి కావడం కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? గురువుగారు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. డైరెక్ట్ సీదా చెప్పకూడదు, లైవ్లో చెప్పకూడదు. కావాలంటే డైరెక్ట్గా కాల్ చేసి చెప్తా. ఓకేనా? అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే ఏందో ప్రాబ్లం కూడా చెప్తా నీకు. ఓకేనా? ఓకే, సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం 1996 4వ నెల 3వ తేదీ మేడం. ఓకే, టైం చెప్పండి. టైం వచ్చేసి మా 1 గంటకి ఒక 3 నిమిషాలు తక్కువ మేడం, 2 నిమిషాలు తక్కువ. ఎప్పుడండి? మధ్యాహ్నమా? అయ్యా, మధ్యాహ్నమా? 1 గంట 3? మధ్యాహ్నం మేడం, మధ్యాహ్నం. ఎవరిది జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుందండి. సరే మేడం. చెప్పయ్యా. నమస్తే సార్. నమస్తే స్వామి. నమస్తే. సమస్య ఏంటో చెప్పు. దేని గురించి అడుగుతున్నావు? స్వామి, నాకు పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అయింది స్వామి. పిల్లలు కావడం లేదు స్వామి. ఓకే, జాతకపరంగా పైశాచిక యోగం కనపడుతుంది. బాగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంటావా? అవును స్వామి. బాగా డీప్ థింకింగ్ ఉంటుంది. రాహు సంబంధమైన దోషం కనపడుతుంది దాంట్లో. దానివల్ల సంతానం కలగట్లేదు ఒకటి. తర్వాత నీ భార్య జాతకం కూడా చూడాలి. ఏది ఏమైనా ఖచ్చితంగా సంతాన యోగం కనపడుతుంది. ఓకేనా?
స్వామి. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేసావా? చేయలేదు స్వామి. చేయకపోతే ఎట్లా అవుతాయి? ఇట్లాంటివన్నీ కూడా మహాదోషాలు, గుర్తుపెట్టుకోండి. సంతానం కలగాలంటే నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల సంతానం కలుగుతుంది. ఓకేనా? ప్రతిష్ఠ అంటే విగ్రహం చేయించి ఫోన్ చేయి, కింద నెంబర్ కాల్ చేస్తే మా దాంట్లో జరుగుతూ ఉంటాయి. వివరాలు కనుక్కో, ఎట్లా చేయాలో చెప్తారు. ఓకేనా? తప్పకుండా. గురుగారు, కొంతమంది అనుకుంటారు సర్పాలు మనల్ని ఎందుకు శపిస్తాయి, మనము సిటీల్లో ఉంటున్నాము, మా జీవన శైలి సపరేట్, అసలు సర్పంతో సంబంధమే ఉండదు అని అనుకుంటారు. అది అంటే బై బర్త్ వస్తుందా, లేకపోతే పూర్వజన్మ నుంచి వస్తుందా, లేదా పూర్వీకుల నుంచి వస్తుందా? అది ఎలా వస్తుందండి శాపం అనేది? ఇవన్నీ కూడా వంశానుక్రమంగా వచ్చేటువంటి దోషాలు. పితృదోషం కానీ, నాగదోషం కానీ, సర్పదోషం కానీ, కాలసర్పదోషం కానీ డైరెక్ట్గా పిల్లలకి రావు, మనకు రావు. మనకు వచ్చింది అంటే మన పితృదేవ తల్లికో, తండ్రికో, తాతకో, ముత్తాతకో ఎవరో ఒకళ్ళకు ఉంటేనే వచ్చేటువంటి దోషాలు. మరి ఇవన్నీ కూడా ఒకసారి వెనక్కి ఆలోచించుకుంటే తెలుస్తుంది. మన ఇళ్ళలో ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారా, ఆటోమేటిక్గా మన పూర్వీకులను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా వరస కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ వంశానుక్రమంగా వచ్చేటువంటి దోషాలు. మరి మధ్యలో వచ్చి మధ్యలో పోయేవైతే కాదు. మనిషి భూమి మీద పడంగానే, జన్మించగానే, జన్మించిన సమయం ప్రకారమే భగవంతుడు ఇవన్నీ కూడా నిర్ణయిస్తూ ఉంటాడు. మరి ఇవి చేస్తే తగ్గిపోతాయా గురువు గారు అంటే ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఏదైతే శాంతి విధానంగా శాంతి చేస్తామో అప్పుడు దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. అంటే ఎట్లా పోయిందా అని ఎట్లా అడగచ్చు మీరు. పోయిందా గురువు గారు, గ్రహం పక్కకి వెళ్ళిపోయిందంటే గ్రహం ఎప్పుడు పక్కకి వెళ్ళిపోదు. దోషం తొలగిపోయిందంటే కారణం మన గుర్తు ఏంటయ్యా అంటే, మనం ఏదైతే సంకల్పంతో చేస్తామో, ఓ సంతానం కోసమో, ఉద్యోగం కోసమో, లేకపోతే సొంత ఇంటి కోసమో ఎప్పటి నుంచో అనుకుంటూ పనులు కాగా ప్రయత్నం చేస్తూ ఎన్నాళ్ళు పని విసిగి వేసారిపోయిన తర్వాత ఇటువంటి క్రతువులు చేసిన తర్వాత ఏదైతే సంకల్పం కోసం చేస్తామో అది నెరవేరుతుంది. నెరవేరిందంటే దోషం పోయినట్టు లెక్క. అంతే, గ్రహం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోదు, గ్రహం అక్కడే ఉంటుంది. కానీ దాని ప్రభావం తగ్గడం వల్ల మన మనో సంకల్పం అనేది నెరవేరుతూ ఉంటుందమ్మా. ఇట్లా చాలామందికి జరిగింది. కొంతమందికి అయితే 39 ఏళ్ళకి పెళ్లి కాని వాడు కూడా నా దగ్గర మొన్న ఒక ఆయన వచ్చాడు, గురువుగారు అసలు నాకు పెళ్ళి అవుతుందో కాదో చెప్పండి, నాకు అనుమానంగా ఉంది, నాకు 39 ఏళ్ళు వచ్చినాయి, నిజంగా ఉన్న చెప్పండి గురువుగారు, నేనేం ఫీల్ కానని అడిగాడు. లేదయ్యా ఖచ్చితంగా అవుతుందని చెప్పాము, చేసాం, కరెక్ట్గా 10 రోజులకే పెళ్లి కుదిరింది. ఇట్లా నా సర్వీసులో కొన్ని వేల మందికి చేయించుంటాయి. ఇప్పటికి ఎంతమంది చేయించానో గుర్తులేదు నాకు. ఇట్లా ఖచ్చితమైన ఫలితాలు అయితే వస్తాయి. ప్రతిదానికి కూడా మార్గం ఉంది. ఇదంతా కూడా వేద విదితమైనటువంటి శాస్త్రం. జ్యోతిష్యం కానీ, వేదం కానీ ఒక దాంట్లో నుంచి వచ్చినటువంటి శాస్త్రం. షట్శాస్త్రాలు ఇది ఒక శాస్త్రం. కాబట్టి వేద ప్రామాణికంగా ఖచ్చితంగా చేస్తే ఏ కృతమైన ఫలితం వస్తుంది, అందులో సందేహం లేదు. ప్రతిదానికి కూడా మార్గం ఉంది. ఒక వ్యాపారం వృద్ధి కావాలన్నా, సంతానం కలగాలన్నా, జీవితంలో పైకి రావాలన్నా, కామ్యాన్ని బట్టి, కోరికని బట్టి విధి విధానాలు చాలా తేడా ఉంటాయి. దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మన పీఠంలో ప్రతిదానికి చేయించడం జరుగుతుంది. కొంత వేల మందికి చేయించడం జరిగిందమ్మా ఇప్పటికి. ఓకే గురుగారు, చేయించుకునే వారిలో కూడా ఎంత నిబద్ధత ఉండాలి? ఎందుకంటే కొంతమంది లక్షలైనా వేలైనా కట్టేశాం కదా ఇంకా అయిపోతుంది అంతా అనేది కావచ్చు, లేదా ఒక నిర్లక్ష్య ధోరణిలో కావచ్చు ఉంటారు. అది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? ఎప్పుడైనా భగవంతుడి మీద పూర్తి విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. ఇవాళ ఎంత ఖర్చు పెట్టాం కదా, నాకేంటి, అది గురువుగారు ఏమైనా మోసం చేస్తాడా అనేది అనుమానంతో చేస్తే ఖచ్చితంగా ఏ పని కాదు. మన ధర్మం ఏంటి, మనం మన తప్పు లేకుండా మనకు తెలిసినంత వరకు మనకున్నటువంటి దోషాలని పరిహారం చేసుకోవాలి. దోషాలు ఉన్నాయనే కాదు, దోషాలు లేకపోయినా దైనందిన జీవితంలో దైవ కార్యక్రమాలు చేయాలి. ప్రతి పండగ కూడా చేయాలి. ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, ఇంట్లో మన చేతనంతలో చేసుకుంటాం కదా. మరి ఉగాది పండుగ ఉంది, ఉన్నంతలో మనం పెట్టి పూజ చేసుకుంటాం. గణపతి నవరాత్రులు ఉన్నాయి, ఉన్నంతలో చేసుకుంటాం. ఇట్లా ప్రతి పండగ కూడా మనకు శక్తి మేర కొంత గ్రాండ్గా చేయడం వల్ల దీని యొక్క ఫలితాలు తగ్గిపోతూ ఉంటాయి. గ్రహదోషాలతో పాటు దైవబలం ఎప్పుడైతే పెరుగుతుందో మానవుడికి తిరుగు లేకుండా జీవితం సాగిపోతూ ఉంటుంది. కాబట్టి డబ్బుల గురించి చేయకూడదు ఒకటి, ఫలితం ఆశించి చేయకూడదు. మన కర్మ పూర్వజన్మ కృతం వల్ల ఇవన్నీ వచ్చినాయి, ఇవి పోవాలంటే చేయాలి. ఎప్పుడైతే దోషం తొలగిపోయిందో ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. నమ్మకం, విశ్వాసం ప్రధానం. నమ్మకం లేకుండా ఏం చేసినా కూడా ఫలితం రాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అనుమానంతో ఆ గోళీ వేసుకున్నాం అనుకోండి, అది నిజంగా పనిచేయదు. అవునా? ఇంటి పక్కన ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, వాడు మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి, వాడు చెయ్యి మంచిది అంటారు, వాడు హస్తవాసి మంచిదని చెప్తారు కొంతమంది. వాడు ఏదో ఒక పారాసెటమాల్ ఇస్తే కూడా తగ్గిపోతుంది. హస్తవాసిని బట్టి కూడా కొంత ఉంటుంది. సరే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి.
10 ఆ, 10 కాదండి 7, 10 ఆ. అంటే నెల ఏది తేదీ ఏదమ్మా చెప్పండి చెప్పండి. 7-10 సంవత్సరం. 7, 10, 2002. ఓకే టైం చెప్పండి అమ్మా. రాత్రి 11:30. ఎవరిదమ్మా జాతకం? మా అమ్మాయిది. అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా అమ్మాయి పేరు రమ్య. చెప్పమ్మా ఏంటి దేని గురించి అడుగుతున్నావు? గురువు గారు అమ్మాయిది నక్షత్రం ఏంటో తెలియదు. నక్షత్రం వచ్చాడు స్వాతి నక్షత్రం తులారాశమ్మా. స్వాతి నక్షత్రమా? స్వాతి నక్షత్రం తులారాశి. అదే చదువు అయిపోయింది, జాబ్ రాలేదు. చదువు బ్రహ్మ నెంబర్ 1 మీ అమ్మాయి చదువులో టాపా? ఆ చదువు పర్వాలేదు కానీ జాబ్ రాలేదు. జాబ్ రాలేదంటే కాలసర్పదోషం కనపడుతుంది జాతకపరంగా. కాలసర్పదోషం వల్ల ఖచ్చితంగా లేట్ అవుతుంది ఒకటి. తర్వాత ధనాధిపతి అయినటువంటి చంద్రుడు నీచపడ్డాడు. ధనస్థానం నీచపడితే మరి ఉద్యోగం రావాలంటే ధనం రావాలంటే ఉద్యోగం చేస్తేనే కదా. కాబట్టి చంద్రుడితో కేతువు కలిసి ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. జాతకం చాలా బాగుంది కానీ కాలసర్పదోషం వల్ల మీ అమ్మాయి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చూసుకోండి కావాలంటే. ఓకేనా? ఏం చేయాలి? నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే 40 రోజుల్లో జాబ్ వస్తుంది ఖచ్చితంగా. చాలా బాగుంటుంది. అవి చేయడం వల్ల మంచి సంబంధం వస్తుంది, అనుకూలమైన వరుడు వస్తాడు, సంతానపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇవి చేయకపోతే ఇవన్నీ మళ్ళీ కంటిన్యూ వెనకాల వస్తూనే ఉంటాయి. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా మాట్లాడండి. హలో, టీవీ వైపు చూడొద్దమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ June 5, 6, 2001. June 5? June 5, 2001. నెక్స్ట్ టైం గురు టైం చెప్పండి. టైం సాయంత్రం 6:10 అమ్మా. 6:10. ఎవరిది జాతకం? నాదే సార్. మీదే ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారా? మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. టీవీ చూస్తే ఇదే ఇబ్బంది, తలకాయ నొప్పి. అయ్యయ్యో అమ్మా టీవీ చూడొద్దమ్మా. డిగ్రీ కంప్లీట్ అయింది. ఆ? డిగ్రీ కంప్లీట్ అయింది. జాబ్ కి చూసుకుంటున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా. ఏ ఊరు మీది? మరి కర్నూలు. స్కూల్లో కూడా ఇట్లాగే మాట్లాడతావా మీ టీచర్తో? లేదు స్వామి. ఏకవచనంతో మీ టీచర్తో ఇట్లాగే మాట్లాడతావా? లేదు స్వామి. తర్వాత చెయ్యి. మర్యాద నేర్చుకో. ఫస్ట్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకొని చెయ్యి. ఓకేనా? దోష పరిహారాలు తెలుసుకుంటారు కదా. దోషాలు తెలుసుకున్న తర్వాత పరిహారం చేసుకోవాలి అనుకుంటే మే 18వ తారీఖున సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి కార్యక్రమం, అలాగే నవగ్రహాలకు సంబంధించి ఏవైనా శాంతి దోషాలు చేయించుకోవాలన్నా లేదా గురుగారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సామూహిక క్రతువుల్లో పాల్గొనాలి అనుకున్నా మీకు కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి చూడండి. ఆ నెంబర్స్కి ఫోన్ చేయండి. చక్కగా పీఠం సభ్యులు మీకు అన్ని వివరించడం జరుగుతుంది. మీరు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొని ఆ పూజల్లో ఉండొచ్చండి. లేదంటే మీ పేరు మీద పూజలు కూడా జరిగిపోతాయన్నమాట. సో చక్కగా ఆ నెంబర్ని అయితే సంప్రదించండి. లేదా గురువుగారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకున్నా, గురువుగారిని కలవాలి అనుకున్నా కూడా అదే నెంబర్కి ఫోన్ చేయండి. చేస్తే కనుక అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా మీరు మాట్లాడచ్చు, కలవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 09/04/1982. ఓకే టైం చెప్పండి. ఈవినింగ్ టైం మేడం, 6:30 to 8 మధ్యలో. 6:32. ఎవరిదండి జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు ఎస్ సునీల్ కుమార్. ఏ కుమార్? ఎస్ సునీల్ కుమార్ సార్. సునీల్ కుమార్. ఓకే. ఖాళీగా ఉన్నావా 3 ఏళ్ళ నుంచి? ఇప్పుడు గత 6 months నుంచి ఖాళీగా ఉన్నాను సార్. ఓకే. ఇప్పుడు జాబ్ లేదా? జాబ్ లేదు. సరే గట్టి ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. స్వామి గడిచిపోయిన టైం బాగాలేదు, ఇప్పటి నుంచి గట్టి ప్రయత్నం చేయండి. ఏం పని చేస్తుంటారు? నేను క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్లో చేస్తాను. ఓకే. మరి ఉద్యోగాలు రావట్లేదా? మీరు ప్రయత్నం లోపం ఉందా చెప్పండి. ఉద్యోగం రావట్లేదు. ఎట్లా అంటే ఇంటర్వ్యూస్ అవుతుంది కానీ అది ఖచ్చితంగా పూర్తి ఫలితం దొరుకుతుంది సార్. ఒకవేళ మీకు ఇంకా ఇబ్బంది పడుతున్నాం, ఏ ప్రయత్నం సఫలీకృతం కావట్లేదు అంటే శనికి చేయించుకోండి.
మన పీఠంలో 4 రకాల హోమాలు చేస్తాం 18వ తారీఖు. 4 రకాల హోమాలు చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో ఉద్యోగం వచ్చి తీరుతుంది, అందులో అనుమానం లేదు. ఓకేనా? అది 18th స్వామి డేట్? అవును 18th 18వ తారీఖు. సరే స్వామి. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. భార్యాభర్తల ఎడబాటు అది ఉంది సార్. అది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఫస్ట్. 5/11/1997 అండి. ఓకే. టైం చెప్పండి. టైము 9:23 ఉదయం అండి. మీదా అండి జాతకం? మా అమ్మాయి అండి. అమ్మాయిదా? అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. సౌందర్య లహరి. చెప్పండి, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అని చెప్పండి. 2019లో అయింది సార్. నవంబర్ 1వ తారీఖు. గడిచిపోయిన 3 సంవత్సరాల్లో ఎడబాటు స్టార్ట్ అయిందా? అవునండి. ఈ 3 ఏళ్లలో ఇంతకుముందు బాగానే ఉంటారు, అవునా? కొత్తలో పెళ్ళైన కొత్తలో 2 నెలలు బాగానే ఉన్నారు, తర్వాత నుంచి ప్రాబ్లమ్స్ అండి. గత 3 సంవత్సరాల్లో ఎడబాటు అంటే కోర్టు గొడవలు. సరే, అమ్మాయి టైం బాగాలేదు ఒకటి, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది, తర్వాత కుటుంబ స్థానం దెబ్బతిన్నది, కుటుంబ స్థానంలో శని పడ్డాడు, మరి కుటుంబకారకుడు గురుడు కూడా నీచపడ్డాడు, జన్మలగ్నంలోనే కుజుడు ఉన్నాడు. ఇవన్నీ బలమైన దోషాలండి. మీ అమ్మాయి దాంట్లో బలమైన దోషాలు కనపడుతున్నాయి. ఓకేనా? మరి తర్వాత ఇద్దరు భార్యాభర్తల మధ్య ఇద్దరు విషయాలు చెప్పాలంటే ఇద్దరు జాతకాలు చూడాలి. ఓకేనా? మీ అమ్మాయి చూసి విడిపోతుందని చెప్పడానికి వీల్లేదు. ఏదో డైవర్స్ తీసుకోమని నేను కూడా చెప్పకూడదు గురుస్థానంలో కూర్చొని. కాబట్టి ఇద్దరు జాతకాలు చూస్తే అసలు ఏంటి, కలుస్తారా కలవరా, అతని మైండ్ సెట్ ఏంటి, మీ అమ్మాయి మైండ్ సెట్ ఏంటి, ఇంకేమైనా దోషాలు ఉన్నాయా, దీనివల్ల వీళ్ళిద్దరికీ ఫ్యూచర్లో ఉత్తరోత్తర బాగుంటుందా లేదా కలయిక అనేది చూస్తే చెప్పచ్చు. ఓకేనా? అలాగే సార్. ఓకే. తెలుసుకోవాలి అనుకుంటే కింద అపాయింట్మెంట్ తీసుకోండి. పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది కదా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2009 20 తేదీ 5వ నెల. టైం చెప్పండి అమ్మా. టైము ప్రొద్దున. టైము చెప్పండి, పొద్దున్న ఎప్పుడు? టైం ఎన్ని గంటలకి? 9:45. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా అల్లుంది. ఓకే. అల్లుడి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. జశ్వంత్. జశ్వంత్ ఏం చేస్తున్నాడు మీ అల్లుడు? 10th అయిపోయింది. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుందని. ఆయనకి ఏ సబ్జెక్ట్ ఇష్టం? ఆయనకి ఏ సబ్జెక్ట్ ఇస్తామమ్మా? అయినాక ఎంపీసీ. ఎంపీసీ మ్యాథ్సా? అవును. ఓకే, బాగానే ఉంటుంది, చేయమనం. చేయమంటారా? బ్రహ్మాండంగా ఉంటుంది. మంచిగానే ఉంటుందా చదువులా? ఖచ్చితంగా ఇంజనీర్ అవుతాడు, అనుమానం లేదు. ఓకేనా? ఐఐటి తీసుకుంటాడు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, అనుమానం లేదు. కోపం ఎక్కువైనా బాగా? ఎక్కువనే కోపం. కోపం ఎక్కువ కనపడుతుంది. కేతు దోషం బలంగా ఉంది, దానివల్ల విపరీతమైన కోపం వస్తుంది, తుస్సుమని వస్తుంది కోపం. అవును. అందులోనే చల్లబెడతాడు. అవును. అవి చేయించు, నాగప్రతిష్ఠ చేయించండి. అయితే గురుగారు, చాలామంది కొన్ని రకాల లోపాలతో పుట్టడం కావచ్చు, వాళ్ళ వంశంలో ఎప్పుడూ అయితే మగపిల్లలు లేదా ఆడపిల్లలు వీళ్ళు మాత్రమే ఉంటారు. ఇవి కూడా వేటికన్నా సంకేతమా గురుగారు? ఖచ్చితంగా పుత్ర సంతానం లేదు అంటే వంశం లేనట్టు లెక్క, అంతే కదా. పెళ్ళి ఎందుకు చేసుకుంటాం? వంశవృద్ధి కోసం పెళ్లి చేసుకుంటాం. అంటే ఇంటి పేరు నిలబడాలి, వంశం నిలబడాలనేది పెళ్లి చేసుకునేటువంటి ఉద్దేశంతో. మరి అటువంటి వంశం లేకుండా పోయిందంటే ఖచ్చితంగా ఈ నాగదోషాలు ఉంటేనే వంశం నిలబడదు. మేము చాలా చూసి ఉంటాం, చాలా చూస్తున్నాం నిత్యకృత్యంలో. ఇటువంటి దోషాలు ముందుగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా నిర్వంశం లేకుండా అవుతుంది, వంశం అనేది నిలబడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దోషాలు ముందు చూసుకుంటే తెలిసిపోతుందా. మేము చెప్పే కదా, మన పూర్వీకులు ఎవరన్నా ఉన్నారా, ఇంట్లో మగపిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అదే సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా పైనుంచి వచ్చేటువంటి దోషాలే. రెండోది కాదు, ఇదంతా కూడా జ్యోతిష్య శాస్త్రం చూడంగానే చెప్పచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో ఇది సంతానం ఉండదు, అయితే పుత్ర సంతానం ఉండదు, లేకపోతే పెళ్ళి కాదు, చూడంగానే నాకైతే హైలైట్స్ కనపడుతూనే ఉంటాయి. ఇట్లా చూడంగా 2 నిమిషాల్లో చెప్పేస్తాను నేనైతే. మరి వాటన్నిటికి ముందుగా చేసుకొని కొన్ని రకాల దైవకార్యాలు చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎందుకంటే అపుత్రస్య గతిర్నాస్తి అని పున్నామ నరకాన్ని తప్పించేవాడే పుత్రుడు. రేపొద్దున తలకొరి పెట్టాలంటే కొడుకు ఉండాలి. మరి ఈ పితృదోషాలు ఎందుకు వస్తాయంటే మరి కర్మకాండ సరిగా చేయకపోతే పితృదోషం వస్తుంది. మరి ఇవన్నీ కూడా వంశానుక్రమంగా వెళుతూ ఉంటాయి, కంటిన్యూటీగా వెళుతూ ఉంటాయి, అంతే కదా. కొడుకు చేసేది వేరే ఉంటుంది, అల్లుడు చేసేది వేరే ఉంటుంది. కొడుకున్న బాధ్యత అల్లుడికి ఎందుకు ఉంటుంది రేపు కర్మకాండలో? కాబట్టి ఇవన్నీ కూడా ముందుగా చేసుకుంటే ఈ దోషాలు వెళ్ళిపోతాయి.
ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది, అనుమానం లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా అబ్బాయి గురించి అండి. 12వ నెల 1వ తారీఖు 2007. టైం అమ్మా? టైం రాత్రి నైట్ 8:50. ఓకే. పేరు చెప్పి గురుగారితో మాట్లాడు. 8:50 గురుగారు. చెప్పమ్మా. అమ్మా పేరు చెప్పి గురుగారితో నమస్తే మాట్లాడు. గురుగారు. పేరేంటి? శశికుమార్. శశికుమార్. అవును. ఏం చేస్తున్నాడు కొడుగా? అబ్బాయి గురుగారు. ఏం చదువుతున్నాడు? ఇంటర్ అయిపోయింది. చదువులో ఇంకా తికమకాలో ఉన్నాడు వాడు. అంటే ఏం చేద్దామని? బి ఫార్మసీ చేయాలనుకుంటుండే, అది కూడా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నాడు గురువు గారు. వాడి మరి ఎట్లా? అంటే నేను రోజు చెప్తుంటా కదా, నా ప్రోగ్రామ్ రోజు చూస్తుంటావా? రోజు తప్పకుండా చూస్తా, గంట అసలు ఎంత బాగుంటుంది. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే పిల్లలకి గనక నాగదోషాలుంటే జీవితం మీద ఒక క్లారిటీ ఉండదు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఏ కోర్స్ ఎంచుకోవాలి అనేది అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మరి ఒక దాంట్లో చేరిన తర్వాత అయ్యో ఇది కాదు ఇది కావాలనిపిస్తుంది మనసుకి. అట్లా ఒక క్లారిటీ ఉండదు, ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే చదువు విషయంలో క్లారిటీ లేదో జీవితం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి పిల్లవాడికి జన్మ లగ్నంలోనే కేతు ఉన్నాడు, నాగదోషం బలంగా ఉంది. నాగదోషాన్ని నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించు. చూడటం కాదు, ఎప్పుడైనా ఒక మంచి చూసినప్పుడు ఖచ్చితంగా వెంటనే చేయించుకోవాలి. చేయించుకుంటే పిల్లలు బాగుపడతారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంతకుముందు జనరేషన్ అంటే తెలియక ఇబ్బందులు పడ్డాం, అవునా? చెప్పేవాళ్ళు లేరు. ఒకప్పుడు ఈ జ్యోతిష శాస్త్రం అనేది చాలా నిగూఢంగా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. మేము కూడా ఎంతో కష్టపడి నేర్చుకున్నటువంటి జ్యోతిష శాస్త్రం, గుర్తుపెట్టుకో. మా నాయన తరంలో అయితే అసలు శాస్త్రం చెప్పేవాళ్లే కాదు, దొంగతనంగా నేర్చుకున్నాడు మా నాన్నగారు. అయితే పక్కనింటి ఆయనకు అద్దెకిచ్చి తడిక చాటను కూర్చొని వేరే వాళ్ళకి చెప్తే నేర్చుకునేవాడు. ఇట్లా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడంటే కాస్త ఏదో యూనివర్సిటీలో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఈ యొక్క జ్యోతిష శాస్త్రం వెలుగులోకి వచ్చింది ఒకటి. దీనివల్ల మనందరికీ ఉపయోగపడాలి. ఈ శాస్త్రం పిల్లలకు ఉపయోగపడితే మాకు కూడా ఆనందం. కాబట్టి ఖచ్చితంగా చేయించమ్మా, పిల్లవాడు మంచి వృద్ధిలోకి వస్తాడు, ఖచ్చితంగా ఐటీ రంగంలో నిలబెడతాడు, అనుమానం లేదు. ఓకేనా? గురుగారు, ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తేనేమో భయపెడుతున్నారు అంటారు, అసలు చెప్పకపోతేనేమో ఆ దోషాలతో అలాగే వంశాలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు ఎలా ముందుకు వెళ్ళడం, జాతకం తెలుసుకునే విషయంలో అయినా ఒక మంచి అభిప్రాయం, మంచి పండితుడు, ఇది మనకి పర్సనల్గా తెలుసుకోవడం ఎలాగా? అంటే ఎప్పుడైనా సరే శాస్త్రం అనేది కఠినంగానే చెప్పాలి, అంతే కదా. శాస్త్రంలో చెప్పే ముందే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం కఠినంగా చెప్పాలి. వాళ్ళు ఏమైనా అనుకుంటారనో, అదే ఇది చెప్తే తప్పుగా అనుకుంటారనో, అదే గురువుగారు డబ్బుల కోసం చెప్తున్నాడు అనుకుంటారో నాకు అవసరం లేదు. కఠినంగా చెప్పాలి, ఉన్నదే చెప్పాలి. ఇవాళ నేను చెప్పాను, ఇప్పుడు ఇన్ని వేల మంది మనం మాట్లాడుతున్నాం, మరి 2 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, అందరూ చూస్తున్నారు. ఇవాళ నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అవునా? 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి అనుభవంలోకి అయితే వస్తుంది కదమ్మా. నేను చెప్పే ప్రతి మాట కూడా ఇవాళ కాకపోయినా ఒక 2 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకోండి, లేదా 4 ఏళ్ల తర్వాత ఒకసారి ఆలోచించుకోండి, గురువు గారు ఏం చెప్పారు, చెప్పింది జరిగిందా లేదా, ఇదంతా కూడా మీకు గుర్తుంచుకోవాలి. ఫ్యూచర్లో మీకు అనుభవంలోకి వస్తుందిగా. ఇవాళ నేను చెప్పింది రైటా రాంగా సెకండ్ పక్కన పెట్టండి. 4 ఏళ్ల తర్వాత ఇవన్నీ ఇబ్బందులు పడతారుగా, ఆ రోజనే గుర్తు రావాలిగా. ఖచ్చితంగా ఆ రోజు గుర్తు వస్తుంది. ఆ రోజు మళ్ళీ నాకే కాల్ చేస్తారు వీళ్ళందరూ కూడా, చూస్తుండండి మీరు. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 17/5/2003 అండి. 17/5/2003. టైం చెప్పండి అమ్మా. ఏంటండి? టైం చెప్పండి. మధ్యాహ్నం 1:15 ఎవరిది జాతకం అమ్మా? పాప అండి, మా పాపది. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నిజా అండి. చెప్పమ్మా, దేని గురించి? పెళ్లి గురించా? కాదండి, పాప చిన్న పాపలాగా ఉంటుందండి. ఇంకా 14 ఏళ్ళ పాపలాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా అంతా బానే ఉంటుంది కానీ చిన్న పాపలాగా ఉంటుంది. అంటే ఏమన్నా దోషాలు ఉన్నాయా ఏంటి కనుక్కోవడానికి చేశాను. ఉన్నాయా? దోషాలు ఉన్నాయి. రాహు దోషం బలంగా ఉంది. తర్వాత చంద్రుడు నీచపడ్డాడు. మానసికమైన ఎదుగుదల ఉండదు, మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. మానసికంగా చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా అంటే కూడా బాధపడుతూ ఉంటుంది, అవునా? చంద్రుడు మనఃకారకుడు. అటువంటి చంద్రుడు నీచపడ్డాడు. రవితో రాహు కలిశాడు. ఇవన్నీ బలమైన దోషాలమ్మా. నవగ్రహాలు ఈ అమ్మాయికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అవునండి, వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి 9 గ్రహాలు కూడా.
కాబట్టి ఇవన్నీ బలమైన దోషాలు. నవగ్రహాలకి చేయించాలి ఎప్పుడైనా సరే. నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఒక్కసారి నవగ్రహ శాంతి పరిపూర్ణంగా చేయాలి. ఓకే అండి. నవగ్రహ శాంతి కరెక్ట్గా చేస్తే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? కనీసం 1,00,000 రూపాయలు దాటిపోతుంది కరెక్ట్గా చేస్తే. 1,00,000 రూపాయలు ఇప్పుడు సరిపోదు. ఓకేనా? మరి అటువంటి జీవితంలో ఒకసారి చేయాలి. తర్వాత ప్రతి సంవత్సరం కూడా జన్మదిన రోజున నవగ్రహ హోమం చేయించండి. ఓకేనా? అనవసరం ఖర్చులు పెట్టకుండా ఇటువంటివి చేస్తే పిల్లలు వాళ్ళ జీవితానికి పనికి వస్తుంది అట్లా. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్కారం. 30/1/1976. 30/1/76. టైం చెప్పండి అమ్మా. ఉదయం 10:20. ఎవరిదమ్మా జాతకం? మా వారదండి. అమ్మా గురువుగారితో మాట్లాడండి. పేరు చెప్పండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. మీ ఆయన పేరు చెప్పు ఫస్ట్. హరికిరణ్ గురువు గారు. హరికిరణ? హరి ఏమని పిలుస్తారు? కిరణ? హరికిరణ్. పిలిచే పేరు చెప్పండి. హరికిరణ్. అలా కాదమ్మా. ఏమని పిలుస్తారమ్మా? హరి అంటారా కిరణ్ అంటారా చెప్పండి. కిరణ్ అని పిలుస్తారండి. మరి జాతకం బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏం పని చేస్తున్నాడు? సార్ బిజినెస్ చేస్తున్నాడు. మాకు ట్రక్స్ ఉన్నాయి, లారీలు బస్సెస్ ఉన్నాయి సార్. ఓకే సార్ ఏది చేసినా కలిసి రావట్లేదండి. దానికి పేరు ఏమైనా పెట్టారా? ట్రాన్స్పోర్ట్కి ఏమన్నా? ట్రాన్స్పోర్ట్ ఏం లేదు మాది అని. లారీకి పేరే? బస్సెస్ దాంట్లోనే నడుస్తుంది. లారీకి పేరేం పెట్టలేదు అంటున్నా. లారీలు కూడా ఏం ట్రాన్స్పోర్ట్ లేదు. పెట్టాలి, పేరు పెట్టాలి. ఏదో ఒక పేరు ఉంటేనే వ్యాపారం సాగుతుంది, గుర్తుపెట్టుకో. ఓకే. ఇప్పుడు నీకు పేరు ఉంది, హరికిరణ్ అంటే మీ ఆయన పలుకుతాడా? ఇదిగో అదిగో అంటే పలుకుతాడా? పలకడగా. వ్యాపారానికి ఖచ్చితంగా పేరు ఉండాలి. పేరును బట్టే వ్యాపారం సాగుతుంది. ఓకేనా? అంటే కనకదుర్గ లారీ అని ఇట్లా పెడతారు సార్. ఇప్పటిదాకా ఏం లేదన్నావు? అంటే దానిపైన లారీ పైన కనకదుర్గ లారీ అని పెడతారు. అయితే బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంది. నిన్నటిదాకా ఏలినాడు శని ప్రభావాల్లో గడిచిపోయిన 7 సంవత్సరాలు కూడా లాభాలేనే ₹1 లేదు. మొత్తం నష్టాలను నడిచి ఉంటుంది. అవునా? ఇక్కడి నుంచి బాగుంటుందిలే. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3rd October 1993. 7th October? 3rd అండి. 3rd 93 అమ్మా? అవునండి. ఓకే. టైం చెప్పండి. 10:20 AM. 9th October? అవును గురుగారు. October 3rd 93. టైం ఇంకొకసారి చెప్పండి అమ్మా. 10:20 AM. 10:20 AM. ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. పేరు చెప్పి చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. నా పెళ్లి గురించి జాబ్ గురించి కనుక్కుందామని చేశాను. పెళ్లి గురించి అంటే ఏదో సంబంధం దగ్గర దాకా ఆగిపోయిందా? అవునండి. ఇష్టపడ్డ సంబంధం అది? అలా ఏం లేదు. ఎట్లా అరేంజ్డ్ మీద అయిపోయింది? అరేంజ్ అయినాక అయిపోయిందా? అవునండి. చేసుకుందాం అని ఫిక్స్ అయిన తర్వాత అయిపోయిందా? అవునండి. సరే. జాతకపరంగా సప్తమంలో కేతువు పడ్డాడు. ఇది బలమైన దోషం, శుక్రదోషం ఉంది. నువ్వు కూడా బాగా ఎక్కువ ఆలోచిస్తుంటావు కదా, అవునా? నవ్వుతావు చెప్పకుండా. ఏమ్మా ఏంటండి? బాగా ఎక్కువ ఆలోచిస్తుంటావు అంటున్నా. దానివల్లే దెబ్బతింటున్నావు, మించి ఏం లేదు. తప్పు మొత్తం నీలోనే ఉంది, చూసుకో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నా మాట వినిపిస్తోందా అమ్మా? హలో అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అమ్మా ఇంత గ్యాప్ తీసుకుంటే ఎలా? టీవీ వైపు చూస్తున్నారా? లేదు మేడం. మరి మాట్లాడండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా గురుగారితో మాట్లాడడం కోసం. సెప్టెంబర్ 27. సెప్టెంబర్ 27. 1995 సెప్టెంబర్ 27. టైం చెప్పండి అమ్మా. 1 గంట మేడం. ఎప్పుడు? మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం. ఎవరిదమ్మా జాతకం? నాదే మేడం, మాధవి. మాట్లాడండి అమ్మా మాధవి గారు. చెప్పమ్మా మాధవి, ఏం చేస్తున్నావు?
హలో, నమస్తే గురూజీ. నమస్తే. దేని గురించి అడుగుతున్నావు చెప్పు. సంతానం గురించి స్వామి. ఎన్నాళ్ళైంది పెళ్ళి? హలో, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 12 స్వామి. ఈ నెలలో 13 పడతాయి. అసలు గర్భం రాలేదు కదా ఇంతవరకు నీకు? ఆహా, రాలే స్వామి. మరేం చేసావు? రాకపోతే ఏమన్నా చేసావా, చేయలేదా? పూజలు ఏమన్నా చేసినాం స్వామి. చెప్పు. నీలాంటి వాళ్ళకి చెప్తే ప్రేక్షకుడు కూడా తెలుస్తుంది కొద్దిగా. ఏమేం చేసావు? నాగప్రతిష్ఠ చేసినాము, కొత్తూరుకి తిరిగినాము. ఎక్కడ చేసావు నాగప్రతిష్ఠ? అక్కడ అది ఊరు కర్నూలు డిస్టిక్ వెళ్ళి చేసినాం స్వామి, పల్లెటూరులోనే. పల్లెటూర్లలో గుర్తుపెట్టుకో, ఇవాళ రేపు పల్లెటూర్లలో ప్రతి పల్లెటూర్లలో మంత్రాలు వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు దొరకట్లా. ఒకటి, గుళ్ళో నైవేద్యం పెట్టడానికి దిక్కులేని పరిస్థితి అయిపోయిన పల్లెటూరులో. ఇవాళ దేవాలయాలు ఉంటాయి కదా, గుళ్ళల్లో సరైన అర్చకుడు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. గుర్తుపెట్టుకో, ఎవరు బ్రాహ్మణుడు దొరక్క వేరే కులస్తులు వచ్చి గుళ్ళల్లో నైవేద్యం పెట్టే పరిస్థితులు వచ్చినాయి. ఇది పల్లెటూర్లలో. మనం ఎట్లాంటి బ్రాహ్మణ చేయించావో, ఆయన ఏం చదువుకున్నాడో, ఎట్లా చేశాడో ఇవన్నీ చూడాలి. గుర్తుపెట్టుకో, ఏదో చేసామంటే కాదు, సశాస్త్రీయంగా జరిగినప్పుడే ఫలితాలు వస్తాయి. ఓకేనా? హైదరాబాద్ సిటీలోనే బ్రాహ్మణులు దొరకడం కష్టంగా ఉంది, చదువుకున్న బ్రాహ్మణులు దొరకడం కష్టంగా ఉంది. కాబట్టి చక్కగా సశాస్త్రీయంగా చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చెయ్యి. ఏమన్నా దోషం ఉందా స్వామి? నాగదోషం ఉంది. నాగదోషం ఉందమ్మా, లేకపోతే ఎందుకు కలగదు సంతానం చెప్పు. ఇప్పుడు ఒళ్ళు వేడెక్కింది అనుకుంది, ఎందుకు వేడెక్కుతుంది? జ్వరం ఉంటే వేడెక్కుతుంది, అవునా? ఇది కూడా అంతే, నాగదోషం ఉంది. కరెక్ట్ చేయండి. మీరు పరిహారం పద్ధతి ప్రకారం చేయించుకోవాలి అని అనుకుంటే ఇంకొకసారి పీఠాన్ని సంప్రదించండి. కింద మీకు నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి మళ్ళీ మీరు ఈ వివరాలన్నీ చెప్పండి. రేపు 18వ తారీఖున పూజలన్నీ జరుగుతున్నాయి. సామూహికంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి ఇవన్నీ కూడా గురువుగారి ఆధ్వర్యంలో, చక్కనైనటువంటి వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతాయమ్మా. ఇవన్నీ ఇంకొకసారి చేయించుకుందాము, దోష పరిహారం గురువుగారితో మాట్లాడదాం అనుకుంటే ఆ నెంబర్ని అయితే సంప్రదించండి. మీతో పీఠం సభ్యులు మాట్లాడతారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9వ నెల 10వ తారీఖు 2009 మేడం. టైం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 2:35. ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయిది గురుగారు. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. సాయి కృపాకర్ గురుగారు. సాయి కృపాకర్ ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మాట వింటలే అసలు. 10th క్లాస్. మాట వింటాడు, వాళ్ళ డాడీ మాట పక్కన పెడతాడు. డాడీ మాట వినట్లేదా? అవును గురుగారు. మరి తండ్రి మాట ఇంపార్టెంట్గా. అంటే వాళ్ళిద్దరు సరదాగా ఫైటింగ్ చేసుకోవడం ఉంటుంది. కొంచెం నేనంటే రెస్పెక్ట్. సరే, ఓకే. తల్లి కొడుకు దగ్గరలో ఉంటాడు కానీ బాగా. కానీ మీ వాడేది బయటికి చెప్పడుగా, అంత లోపల దాస్తాడు అంతా. అవును. మరి ఆ విషయం అక్కడే తప్పుడు మీ వాళ్ళే ఉంది. ఉన్నది బయటికి చెప్పడు, మొండితనం ఎక్కువ, అనుకున్న పనే చేస్తాడు. అర్థమైంది? దాంతోపాటు సర్పశాప యోగం ఉంది, గురుచండాల యోగం ఉంది. దోస్తులతో బాగా తిరుగుతున్నాడా? ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాడు, హాస్టల్ ఉండేవాడు. ఇప్పుడు కాదు, కాలేజ్ స్కూల్కి వెళ్ళినప్పుడు దోస్తులతో తిరుగుతాడా తిరగడా? లేదు, హాస్టల్ 5 years హాస్టల్లో ఉన్నాడు. హాస్టల్లో దోస్తులు ఉండరా? ఉంటారు, అంటే బయట తిరగడం లేదు కానీ హాస్టల్లో ఉంటారు. ఇప్పుడే మంచి వాళ్ళతో సేవ సాహసం చేస్తే బాగుంటుంది. జాతకపరంగా మెయిన్ నాగదోషం బలంగా ఉంది. నాగదోషం వల్ల పిల్లాడు ట్రాక్ తప్పుతాడు, ఖచ్చితంగా అనుమానం లేదు. జాతకం చాలా బాగుంది. గుర్తుపెట్టుకో, నాగప్రతిష్ఠ చేస్తే, ఆశేష బలి పూజ చేస్తే దోషం వెళ్ళిపోతే ఖచ్చితంగా పిల్లాడు ప్రయోజకుడు అవుతాడు. అది చేయకుండా వదిలిపెడితే ట్రాక్ తప్పుతాడు, అనుమానం లేదు. ఓకేనా? తర్వాత జైగా. కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు జయలక్ష్మి, శంషాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 5/1/72. సాయంత్రం దీపాలు గుడిలో పెట్టేటప్పుడు అని చెప్పారమ్మా అమ్మగారు. ఆ టైంలో కొంచెం వాచింగ్ తక్కువ కదా. ఎవరిదమ్మా జాతకం? నాదేనమ్మా. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే. నాదేనండి జాతకం. సమస్య ఏంటో చెప్పండి. ఆరోగ్య సమస్య ఉందా? స్వామి, నేను ఇప్పుడు దాకా టైలరింగ్ చేశాను. అయితే ఇంకా కాలుకు వెరికోస్ వచ్చి దాంతో మోకాళ్ళకు వచ్చేసింది. టకటక చెప్పండి సమస్య ఏంటి? ఆరోగ్య సమస్య? అవును స్వామి, మోకాళ్ళకి వచ్చేసింది. ఇది ఇట్లానే లీడ్ అవుతుందా ఏమన్నా నాకు ఫ్యూచర్ లో?
ప్రజెంట్ టైం బాగాలేదు, ఇబ్బంది పడుతున్నాను. ఫ్యూచర్ లో ఎలా ఉంటది తెలుసుకోవాలని చేశాను. ప్రజెంట్ టైం బాగాలేదు, అష్టమ శని ప్రారంభమైంది, ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇక్కడి నుంచి రాబోయే 3 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా హెల్త్ దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. ఫస్ట్ శనికి చేయించుకోండి. శనికి చేస్తే దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఓకేనా? శనికి 4 రకాల హోమాలు చేస్తే దాని ప్రభావం తగ్గుతుంది. లేకపోతే డాక్టర్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి, మందులు ఎడిపోతాయి తెలియదు, ఆరోగ్యం అవుతుందో తెలియదు. అట్లా ఓకేనా? అదే స్వామి ఇప్పుడు దాకా అదే అవుతుంది. చేయండి, మార్గం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నువ్వు 100 సార్లు చెప్పినా అదే చరిత్ర, నేను చెప్పినా ఇదే చరిత్ర. దానికి మార్గం చెప్పినప్పుడు వినాలి, చేసుకుంటే నీ ఒళ్ళే బాగుపడుతుంది. అట్లా ఓకేనా? అమ్మ, పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే చెప్తూనే ఉన్నాం కదా, ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో హోమాది క్రతువులు, గురువుగారితో ఎంతమంది అయితే మాట్లాడారో, పర్సనల్గా అపాయింట్మెంట్లు తీసుకొని దోషాలు అయితే తెలుసుకున్నారో వాటికి పరిహారం చేసుకోవాలి అంటే కనుక సామూహికంగా గురువుగారి ఆధ్వర్యంలోనే ప్రతి మాసంలో కూడా ఈ నెల వరకు తీసుకుంటే రేపు 18వ తారీఖున నాగ ప్రతిష్టతో పాటుగా ఆశ్లేష బలి, ఇప్పుడు ఏవైతే నవగ్రహ దోషాలు తెలుసుకుంటూ ఉన్నారో వాటన్నింటికీ కూడా పరిష్కార మార్గానికి హోమాలు వంటివి నిర్వహించడం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, సోలిని దుర్గా, సుదర్శన హోమము, శనేశ్వర దోషాలతో బాధపడే వారికి శని హోమాలు, ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మీరు వచ్చి ప్రత్యక్షంగా అక్కడే కూర్చొని ఆ హోమాల్లో పాల్గొనొచ్చు. లేదా మేము దూరంగా ఉంటామండి, రాలేమండి అని అనుకునేవారు, దూర ప్రాంతాల్లో ఉండేవారు, మీ గోత్రనామాల మీదే పూజ జరిగేలాగా పీఠంలో అవకాశం ఉంది. ఎటొచ్చి మీకు కింద పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మా పేరు తీసుకోండి, మా పేరు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పండి. పీఠం సభ్యులు తీసుకుంటారు, చక్కగా మీ పేరు మీదే పూజలు జరిగిపోతాయి. నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 27/1973. 27/1973. టైం చెప్పండి. నైట్ 9 అండి. నైట్ 9. పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పయా. హలో గురుగారు, సత్యబాబు అండి. సత్యబాబు, ఏం పని ఖాళీగా ఉన్నావా? ఖాళీ. గడిచిపోయిన 5 ఏళ్లలో మొత్తం నష్టపోయా లేదా? ఎంత ఎంత లాస్ అయ్యి ఎంత పోయింది చెప్పు, ఏమాత్రం పోయింది? గట్టిగా మాట్లాడు. 4-5 లక్షలు పోయిందండి. సరే చెప్పు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఖాళీ గురుగారు. సరే, ముందు శనికి చేసుకో. మన పీఠంలో శనికి 4 రకాల హోమాలు ఉంటాయి, అవి చేసుకుంటే బ్రతుకు తెరుగు ఫస్ట్ మార్గం దొరుకుతుంది. ఓకేనా? తర్వాత జీవితం గురించి ఆలోచించు. ఓకేనా? గురుగారు ఐరన్ వ్యాపారం బాగుంటుంది. ఏమ్మా? ఐరన్ వ్యాపారం. ఓకే, బాగానే ఉంటుంది, చెయ్యి, బాగానే ఉంటుంది. ఏమ్మా? లారీ కానీ ఐరన్ బాగానే ఉంటుందని చెప్తున్నాగా. కాదు, ఇంకా 3 ఏళ్ళు ఆగాలి. 2027 వరకు వెళ్ళకూడదు వ్యాపారాలకి. వెళితే మొత్తం జీరో అయిపోతుంది. ఇప్పుడు లారీ కొంటే బాగుంటుందండి. అసలు పనికి రాదు. కొత్త వ్యాపారాలు చేయబాకు, ఉన్నది మొత్తం వెళ్ళిపోతుంది చేసేవంటే. శనికి చేసుకో, శనికి చేసుకుని ఏదైనా ఉద్యోగం చేసుకో ఈ లోపల. అప్పటి వరకు పెద్ద పెట్టుబడులు పెట్టి చేసే వ్యాపారాలు చేయబాకు. తక్కువ లేదన్నా 1 లక్ష 2 లక్షలు పెట్టి చేసేదని ఉంటే చెయ్యి. ఓకేనా? ధన్యవాదాలు గురుగారు, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది వాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.